హలో సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ? మైసెల్ఫ్ నర్మదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ లేటెస్ట్ కలెక్షన్. మీకు ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అండి. విక్టోరియన్ మెహందీ పాలిష్డ్ కాంబో సెట్స్తో పాటు బుట్టాల కలెక్షన్ అండి. రియల్లీ చాలా అంటే చాలా బాగున్నాయి. అది కూడా బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి. ఓకే, మీరు ఈ వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ స్కిప్ చేశారనుకోండి, మంచి కలెక్షన్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ మీకు హోల్సేల్ ప్రైస్లో సింగిల్ ఐటెం కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. మీరు కావాలంటే ఒకసారి మన ప్రైస్ చెక్ చేయండి. మన కలెక్షన్ ఎంత బాగుంటుందో ప్రైస్ అనేది మాత్రం తక్కువగా ఉంటుంది అండి. తక్కువగా మీన్స్ మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఇంత తక్కువ ప్రైస్ అయితే మీకు ఎక్కడా దొరకదు. ఓకే, ఇంకా క్వాలిటీ అంటారా, ఒక్కసారి మన ఛానల్ కమ్యూనిటీ చెక్ చేయండి. కమ్యూనిటీ చెక్ చేస్తే హ్యాపీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్తో పాటు జ్యువెలరీ రియల్ పిక్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగానే మీకు పక్కన బెల్ సింబల్ కనబడుతుందండి. బెల్ సింబల్ని క్లిక్ చేయగానే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ని ఎనేబుల్ చేయండి. ఎందుకంటే నేను వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంటే ప్రతి వీడియోలో కూడా నేను లేటెస్ట్ కలెక్షన్ పెడతానండి. సో ఇంకా ఆల్రెడీ డిమాండ్ ఉన్న కలెక్షను ఒకవేళ స్టాక్ అయిపోయింది అనుకోండి, రీస్టాక్ అయిన కలెక్షన్ కూడా నేను పెడతాను. సో మీరు ఏదైనా జ్యువెలరీ మీకు నచ్చింది అనుకోండి, మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే, నేను షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1-2 మంత్స్ లాంగ్ బ్యాక్ వీడియోస్ చూసి స్క్రీన్ షాట్స్ పెడుతున్నారండి. అప్పటికి ఆ స్టాక్ అయితే అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 1 వీక్లోనే స్టాక్ అయితే అయిపోతుందండి. అందుకనే చెప్తున్నాను, మీరు బెల్ సింబల్ని మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏదైనా నచ్చితే మాత్రం మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ అక్క ఇది చెక్ చేయి, నాకు చాలా నచ్చింది అని చెప్తున్నారు. బట్ అది చెక్ చేసేసరికి అది స్టాక్ అయితే లేదు అని వెండర్ చెప్తున్నారు. వాళ్ళైతే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారండి. అందుకే చెప్తున్నాను. ఓకేనా, డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం, ఇంకా రీసెల్లర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశానండి. మీరు గ్రూప్లో జాయిన్ అయితే నేను డైలీ అప్డేట్స్ ఇస్తానండి. సో మీరు హ్యాపీగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. రీసెల్లర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా షేర్ చేశానండి. యాక్చువల్లీ నేను రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. అంతకుముందు నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లేదండి. నేను కొంచెం సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను. సో ఈ మధ్యనే బిజినెస్ పర్పస్ కోసం అయితే ఓపెన్ చేశాను. చాలామంది అడుగుతున్నారు. సో నేను అందులో అప్డేట్స్ కూడా ఇస్తున్నానండి. ప్లీజ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి. ఓకే, మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చిందనుకోండి, ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తానండి. మీరు ఫస్ట్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేను ప్రతి జ్యువెలరీకి కూడా క్లియర్గా ప్రైస్ పెట్టానండి. సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చిందనుకోండి, దానిపైన ప్రైస్ అయితే ఉంటుంది. సో అది మీ బడ్జెట్లో మీకు వస్తుంది అని మీకు అనిపించినప్పుడు, మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు, అప్పుడు స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది 6304355643. మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఫస్ట్ అది స్టాక్ ఉందా లేదా అని అవైలబుల్ చెక్ చేసి మీకు చెప్తానండి. ఒకవేళ స్టాక్ ఉందనుకోండి, అప్పుడు మీరు నాకు మీ ఫుల్ అడ్రస్ అండ్ పేమెంట్ పంపించాల్సి ఉంటుందండి. పేమెంట్ వచ్చేసి గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేయాలండి. క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని. బట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ప్రజెంట్ అయితే లేదు అండి. ఓకే, ఇంకా మీ అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్, మొబైల్ నెంబర్, ల్యాండ్ మార్క్ అయితే తప్పకుండా ఉండాలండి. ఒకవేళ మీది విలేజ్ అయిందనుకోండి, మీ విలేజెస్కి అసలు కొరియర్ సర్వీస్ ఉంటాయా లేదా అని ఫస్ట్ మీరు కనుక్కోండి. ఎందుకంటే చాలామందికి కొంతమందికి ఐడియా ఉండదు. సో విలేజెస్కి కొరియర్ సర్వీస్ మీకు ఉంది అని మీకు తెలిసినప్పుడు, అప్పుడు మీరు నాకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో నాకు చెప్పండి. అంటే కొన్ని విలేజెస్కి పర్టికులర్గా స్పీడ్ పోస్ట్ మాత్రమే ఉంటుందండి. చాలా డిటిడిసి డెలివరీ అలాంటివి ఏమి ఉండవు. సో మీకు ఏ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్తే నేను దాని ద్వారానే మీకు పంపిస్తానండి. ఓకే, మీరు ఆర్డర్ చేసిన 3 డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తానండి. మ్యాక్సిమం 7 to 10 డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది. నేను ట్రాకింగ్ షేర్ చేసినాక 3-4 డేస్కే మీకు ఆర్డర్ అయితే డెలివరీ అవుతుందండి.
చాలామంది అంటే మొబైల్ నెంబర్ ఇస్తారు కదా! అది వర్కింగ్‌లో ఉండట్లేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో, కొరియర్ బాయ్ నాకు కాల్ చేస్తున్నారండి. ప్లీజ్ మీరు నెంబర్ ఇచ్చేటప్పుడు ఏదైతే వర్కింగ్‌లో ఉంటుందో, ఏదైతే వర్క్ చేస్తుందో మొబైల్ నెంబర్ అది మాత్రమే మీరు అడ్రస్‌లో అయితే ఇవ్వాలండి. ఓకే. లేకపోతే అది రిటర్న్ ఎళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వచ్చినా, లేకపోతే ఏదైనా మీరు ఆర్డర్ చేసింది కాకుండా ఇంకేదైనా వచ్చినా, ఒకవేళ ఏదైనా ఐటెమ్ మిస్ అయినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానండి. ఎలా వీడియో తీయాలి అంటే ఫస్ట్ పార్సెల్‌ని 4 సైడ్స్ చూపించాలి. ట్రాకింగ్ నెంబర్ చూపించాలి. తర్వాతనే ఓపెన్ చేయాలి. మీకు జ్యువెలరీలో ఏదైనా డ్యామేజ్ కనిపిస్తే వీడియోలో క్లియర్‌గా చూపించాలండి. వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్‌గా ఉండాలి. చాలామంది లెఫ్ట్ హ్యాండ్‌తో తీస్తూ రైట్ హ్యాండ్‌తో ఓపెన్ చేస్తున్నారు. ప్లీజ్ అలా ఎవరు చేయొద్దండి. ఒకరు వీడియో తీస్తూ ఒకరు ఓపెన్ చేస్తే వీడియో అనేది క్లియర్‌గా ఉంటుంది. జ్యువెలరీ బాక్స్ అనేది క్లియర్‌గా కనిపించాలండి. ఓకే. ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తానండి. మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా నాది రెస్పాన్సిబిలిటీ. ఓకే. చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారండి. ప్లీజ్ కాల్స్ మాత్రం ఎవ్వరు చేయొద్దండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాయిస్ మెసేజ్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ పెట్టండి. నేను కొంచెం లేట్ అయినా కూడా మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. అంతేగాని కాల్స్ మాత్రం ఎవ్వరు చేయొద్దండి. మీరు కాల్ చేయడం వల్ల నేను వేరే వాళ్ళకి రిప్లై ఇవ్వడం అనేది లేట్ అవుతుంది. సో, నా వర్క్ అనేది డిలే అయిపోతుంది. అందుకనే చెప్తున్నాను. మ్యాక్సిమం నేను కాల్స్ చాలా వరకు అటెంప్ట్ చేయడానికి చూస్తున్నాను. బట్ అయినా కూడా పాసిబుల్ అవ్వట్లేదు. అందుకే చెప్తున్నానండి. కాల్స్ మాత్రం ఎవరు చేయొద్దు. ఓకే.